నుంచి స్వాగతం పలికారు. గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికే ఒక ఆభరణం లాంటి అటు గ్రామీణ తెలంగాణకు ఇటు నేరుగా ఢిల్లీ నుంచి మరి తన నియోజకవర్గానికి కొడంగల్ నియోజకవర్గానికి వేయించేశారు ముఖ్యమంత్రి. దాదాపు 4,370 కోట్ల రూపాయల అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్న సందర్భం అది. అధ్యక్షో బాలచంద్రో గజానన ద్వాదశైతాని నామాని ఎప్పటే శనియాదపే విద్యారంభే వాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సంకటే చైవ విఘ్నస్తస్య న జాయతే. లక్ష్మీ కొడంగల్ నియోజకవర్గాన్ని ఆదర్శ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు ఆశీస్సులు అందుకుంటున్నారు. మన గౌరవనీయులైన ప్రజాప్రతినిధులు, గౌరవ సలహాదారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు అందరూ ఈ కార్యక్రమంలో ఉన్నారు. ముఖ్యమంత్రి గారి వెనక ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రచ్చ ఆగ్నిష్ట శిలాపలగామి. యావత్ కొడంగల్ నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లా వారు, తెలంగాణ ప్రజలందరూ నిలబడుతూ ఉన్నారు. మహిళా వ్యాపారవేత్తల విజయ గాథల్ని ముఖ్యమంత్రి, మంత్రివర్యులు, గౌరవనీయుల సలహాదారులు ఇంకా పెద్దలు స్వయంగా వింటూ చూస్తూ వస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఉన్నాం. సార్ 50,000 వరకు విత్డ్రాల్ ఇస్తాము, డిపాజిట్ చేస్తాము, 50,000 చేస్తాం సార్. 30,000 వస్తుంది సార్. థ్యాంక్ యూ సార్. హలో అన్న, నమస్తే అన్న. నేను ఎంబ్రాయిడింగ్ చేస్తా, మాది దళితాబాద్ మండల్. నాకు మస్తు గిరాకీ అవుతుంది సార్. నేను కూడా 5 మందికి నేర్పిస్తాను. కృష్ణవేణి సార్. మొత్తం నేనే రెడీ చేస్తా సార్. ఈ మెటీరియల్ మొత్తం ఆల్రెడీ అదే రన్ అవుతుంటుంది సార్. నా దగ్గర దళితాబాద్ మండలంలో నాతో ఒక్కటే ఉంది సార్. పెద్ద మిషన్కి కొంచెం లోన్ ఎక్కువ ఇప్పిస్తే తీసుకుంటాను సార్. పేరు చెప్తా మరి. ఈరోజు 4,370 కోట్లు ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకి, నారాయణపేట, వికారాబాద్ జిల్లాలో కొన్ని భాగాలకి, కొడంగల్ నియోజకవర్గానికి ఒక కొత్త రూపును, కొత్త ఊపును ఇస్తూ గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలనతో ప్రజలందరినీ అభివృద్ధి సంక్షేమ పథంలో ముందుకుంచేందుకు చేస్తున్న ప్రయత్నంలో ఒక కొడంగల్ కోడెతూడ వేగంతో కొడంగల్ చప్పట్లతోటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఆగని చప్పట్లతోటి కొడంగల్లో 4,400 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది.
అందరికి కూడా స్వాగతం పలుకుదాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి, సార్, కొడంగల్ కాన్స్టిట్యున్సీ మీ ప్రజలు, మీ కాన్స్టిట్యున్సీ మహిళలు మీతో మాట్లాడాలని. పేరుకి 5 ఎకరాల ఆసామి, కానీ 7 బోర్లు వేసినా నీటి చుక్క రాలేదు కదా, అప్పుల పాలైన కుటుంబం. అది గతం. సంఘంలో చేరి 20,000 చిన్న అప్పుతో కిరాణా మొదలుపెట్టి వ్యాపారస్తురాలుగా ఎదిగి పల్లవి అనే బ్రాండ్ తోటి ఇప్పుడు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్న వైనం ఆమె మన గొల్ల శ్రీదేవి గారు, పీరంపల్లి గ్రామం, కలికిచెర్ల మండలం. గట్టి చప్పట్లతో వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సభకి నమస్కారం. మన ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. మా ఆత్మీయుల సమ్మేళనకు మా మహిళలతోని మాట్లాడడానికి ఇక్కడికి విచ్చేసినందుకు మా మహిళలందరూ చాలా అదృష్టవంతులు సార్. మిమ్మల్ని ఇంత దగ్గర నుంచి చూడడం అంటే కూడా అసలు మాకు ఈ అవకాశం వస్తుందని కూడా మేము అనుకోలేదు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్రీదేవి సార్, వికారాబాద్ జిల్లా, కులక్చెర్ల మండల్, పీరన్పల్లి నాది. నేను చిన్న సంఘంలో 2006లో జాయిన్ అయ్యాను సార్. అక్కడ సంఘాల మొత్తము అప్పులు తీసుకొని ఎదుగుతుంటే వాళ్ళని చూసి నేను ఎందుకు ఎదగలేను, ఎలాగో నాది మధ్యతరగతి కుటుంబం కదా, నేను ఎందుకు ఎదగలేను అని అందులో అప్పు తీసుకొని చిన్నగా వ్యాపారం చేసుకున్నాను సార్. కిరాణం షాపు నుంచి ఇప్పుడు నేను చాలా పెద్ద ఎత్తుకు ఎదిగాను సార్. నాతో పాటు ఒక 2-3 ఉపాధి కూడా కల్పిస్తున్నాను. 20,000తో స్టార్ట్ చేసిన నా బిజినెస్ ఇప్పుడు 8 లక్షల దాకా వచ్చింది సార్. అది నేను ఇప్పుడు కులక్చెర్ల కూడా నేను వెళ్ళి వాళ్ళకి ఆర్డర్లు తీసుకోవడం మానేసి వాళ్ళే ఇప్పుడు నాకు ఫోన్లు చేసి ఆర్డర్లు చెప్తున్నారు సార్, మీరు ఇద్దే చేయండి అద్దే చేయండి అని. అలా ఈ సంఘాల ద్వారా అప్పు తీసుకొని నేను చిన్న సంఘాలు తీసుకున్నాను, గ్రామ సంఘంలో, మండల సమాఖ్యలో, బ్యాంకులో ఏ అప్పు కూడా నేను సంఘాల్లో వదలలేదు సార్. ప్రతి ఒక్క అప్పు తీసుకొని ఇప్పుడు ఈ స్థాయికి ఎదిగి నా పిల్లల్ని కూడా మంచి చదువులు చదివిస్తున్నాను సార్. పెద్ద పాప ఆమె ఒక జోగిని వ్యవస్థ దురాగత పీడిత దానికి బాధించబడ్డ వ్యక్తి. ఒకప్పుడు జోగిని వ్యవస్థ నుండి తను పోరాడి బయటపడటమే కాకుండా వ్యవస్థను రూపుమాపడానికి 3 దశాబ్దాల కృషి కోసం నడుం కట్టి ఎంతోమంది విధి వంచితుల జీవితాల్లో వెలుగులు నింపిన విజయగాథ వారిది. అంతర్జాతీయ వేదికల్లో దక్షిణాఫ్రికా, నెదర్లాండ్, జెనీవా, స్విట్జర్లాండ్ దేశాల్లో పర్యటించి అక్కడి మహిళల్ని ఉత్తేజపరిచిన విజయగాథ వారిది. వారే మన హాజమ్మ, ఉట్కూరు గ్రామము మరియు మండలం. గట్టి చప్పట్ల మధ్య వారిని మాట్లాడవచ్చు. హలో, మా ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడున్న మా మహిళలందరికీ, అధికారులకి, మొత్తంకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నిజంగా ఒకప్పుడు నన్ను జోగిన్ చేశారు. జోగిన్ చేసిన తర్వాత నేను సంఘంలో ఒక కైలా మహిళా సంఘంలో చేరాను. చేరిన తర్వాత నేను జోగినిగానే చేరాను. మా సంఘమే జోగినీలు ఉన్నారు, మొత్తం 15 మంది జోగినీల సంఘం. చేరిన తర్వాత నేను ఖచ్చితంగా ఎట్లయినా కానీ సంఘంలో చేరాను. అప్పటికి జోగినిగా నాకు 2 పిల్లలు, కానీ నన్ను జోగిని అంటున్నారు. నేను పెళ్లి చేసుకోవాలని ఒక సంకల్పంతో నేను పెళ్లి చేసుకున్నా. అదే ఊరి అబ్బాయిని, ఇంటర్మీడియట్ అబ్బాయిని చేసుకున్నా. నాకు 2 పిల్లలు. ఒకప్పుడు 5,000 సార్, నా పెళ్లికి జోగిన్ చేయడానికి కూడా 5,000 ఎవరు ఇచ్చేవాళ్ళు కాని పరిస్థితి. కానీ నేను సంఘంలో చేరిన తర్వాత 2 పిల్లలు పుట్టిన తర్వాత నా పిల్లల కోసం, నా కోసం చిన్న సంఘం, గ్రామ సంఘం అందరు కలిసి ఒక 5 లక్షల లోను నాకు ఇవ్వడం జరిగింది. ఊరందరిని కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు, ఊరంతా కొట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను బాధపడ్డానేమో కానీ ఇప్పుడు సంఘంలో ఒక లీడర్గా, కార్యకర్త గుర్తిస్తున్నా, సంతోషపడుతున్నా. ఆ సంఘంలో కనీసం నా కొడుకుకి, బిడ్డకి 5 లక్షల లోన్ తీసుకొని నా కూతుర్ని BS నర్సింగ్ చేయించాను, నా కొడుకుని ఇంజనీరింగ్ చేయించాను. దానితో పాటు నాకు కొంచెం ఊపిరి పీల్చుకున్నా. మా సీఎం గారు కోడంగల్ నియోజకవర్గంలో నాకు చాలా కష్టం అనిపించింది. మా జోగినీలు 500 మంది చనిపోయినారు. ఏం చేయాలో అర్థం కాక మా సీఎం అప్పుడు ఎమ్మెల్యే, కానీ తను ఎంత ఇబ్బందులు ఉన్నా నా లెటర్ తీసుకొని అసెంబ్లీలో మాట్లాడితే ఈ యొక్క జోగిని దుర్మార్గమైన వ్యవస్థ 1350 నుంచి ఆ వ్యవస్థ ఉంది, ఎవరు మాట్లాడలేదు. నాకు చచ్చిపోవాలనిపించింది. 500 చచ్చిపోతే నేనైనా బతకాలి, ఇక వేస్ట్ కదా అనిపించింది. కానీ ఒక్క అసెంబ్లీలో టైగర్ పులిలాక మన సీఎం, అప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు సీఎం మాట్లాడితే ఈరోజు తెలంగాణ మొత్తంలో రాష్ట్రానికి ఇక్కడ ఉన్న మహిళలకి, మీ పెద్దలకు కూడా, అందరికీ కూడా తల్లి పేరు 139 జీవో ఒక్క మాట, ఒక్క అడుగు ఎన్నో జీవితాల్లో రాష్ట్రానికి వెలుగు నింపింది. 139 తల్లి పేరు, తండ్రి పేరు ఇద్దరు సమానమైన చైతన్యం తీసుకొచ్చిన ఘనత మీకే దక్కుతుంది సార్. దానితో పాటు 500 మంది చనిపోయినారు. జోగినీలకు భర్త పేరు తీసుకురమ్మన్నారు.
అధికారులు కూడా ఏం చేస్తారు, జీవోలు అట్లే ఉంది అట్లే తెమ్మన్నారు. కానీ మీరు అసెంబ్లీలో ఒక జోగిని చరిత్ర ఒక పుస్తకం తీసుకొని అక్కడ మాట్లాడినారు. ఒక జోగిని దీనగాత క్యాన్సర్తో బాధపడుతున్న ఆ జోగిని గురించి మీరు అసెంబ్లీలో మాట్లాడితే నేను నిజంగా చచ్చిపోవాలనుకున్న నేను అసెంబ్లీ మాటలు విన్న తర్వాత బతకాలనిపించింది. అది 27 జీవో. ఈరోజు తెలంగాణ మొత్తంలో ఒంటరి మహిళల పెన్షన్ 500 మంది చనిపోయింది. కానీ ఈరోజు మీ మూలాన 2 లక్షల మంది ఒంటరి మహిళల పెన్షన్ తీసుకుంటున్నారు. నాకు ఇప్పుడు ఇంకా ఎక్కువ రోజులు బతకాలనిపిస్తుంది. దానితో పాటు ఇప్పుడు ఇక నేనైతే రోజు 30 ఏళ్ళ నుంచి నా పోరాటం కొనసాగుతుంది. రోజు డబ్బులు ఇచ్చిపోతుంది, కానీ ఈరోజు డబ్బులు బస్సులో పైసలు లేకుండా ఫ్రీ ప్రయాణం చేస్తున్నా. దానితో పాటు ఇంకా కొన్ని రోజులనే త్వరలో శుభవార్త, మాకు ఫ్రీ అంటే 500 సిలిండర్ కూడా వస్తుంది మనకి. ఇప్పటికీ ఉచిత ప్రయాణం, కరెంటు, ఈ సిలిండరు ఒక 6000 బెనిఫిట్స్ మేము తీసుకుంటున్నాం. ఎందుకంటే ఆ నమ్మకం, ఆత్మవిశ్వాసం మాకు వచ్చింది. దీనితో పాటు నేను కళా మహిళా సంఘం జోగిన్గా జాయిన్ అయినా, నా పిల్లల్ని మార్పు తీసుకొచ్చిన మా కలెక్టర్ గారు, డిఆర్డిఏ అందరి సహకారంతో నా తెలంగాణలోనే 45 డేస్ మన తెలంగాణలో న్యూట్రిషన్ లేకుండా ఉన్నాం కాబట్టి న్యూట్రిషన్ రైస్ మిల్లు, నారాయణ మహిళా శక్తి రైస్ మిల్లు పెట్టడానికి మా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ సహకరిస్తున్నారు. ఈరోజు 4 కోట్ల అది కంపెనీ, కానీ మేము మీ చేతిలో ఇనాగ్రేట్ చేసి 100 కోట్లకు తీసుకురావాలని మా ఆశ, మా ఆకాంక్ష కూడా మీరు సహకరించాలని మాకు ఇది. ఇప్పుడు మేము ఒక ఎన్జిఓలో 300 గ్రామాల్లో జోగిని బాల వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ కాకుండా ఒక సైనికుల్లాగా, ఒక సైన్యంలాగా మేము ఇక్కడున్న మహిళలందరం కూడా కోడంగల్లో ఇక్కడ జాతరకు చేసేటప్పుడు ఆడామని కట్టి పైన తిప్పుతుండ్రి. అప్పుడున్న ప్రజాప్రతినిధులు, అప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ మాకు సహకరిస్తే ఇప్పుడు సిడే ఆగింది. ఆడామని కట్టకుండా ఉన్నారు మన నియోజకవర్గంలో. ఈ ఘనత కూడా అధికారులకు అందరికీ, ఇక్కడున్న మహిళలు కూడా చాలామంది సహకరించారు. అది కూడా ఆగిపోయింది. ఇప్పుడు ఆత్మగౌరవంతో అందరూ పూజ చేసుకుంటున్నారు. దేని కూడా మేము సంతోషపడుతున్నాము. సామాజిక తెలంగాణని బద్దలు గుర్తి చెప్పగలుగుతాం ఇప్పుడు. ఎందుకంటే ఒకప్పుడు ఆ విధంగా ఉన్నాం, ఇప్పుడు మాత్రం మంచి జాతరగా మనం పేరు తెచ్చుకుంటున్నాం. కాబట్టి అదేవిధంగా ఈరోజు మీరు మాకు సీఎంగా వస్తారని కళలు కూడా ఊహించాను. కళనా నిజం అంటే ఈరోజు మీ ముందరుండి మేము మాట్లాడుతున్నాం. మా మహిళలందరికీ ఒక ధైర్యం వచ్చేసింది. ఈరోజు ఏమైనా చేస్తాం. మన తెలంగాణలే పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మీ అందరి అండదండాలతో మేము ముందుకు 24 గంటలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఏం కోరుకుంటున్నారమ్మా మీ జోగిని వ్యవస్థకు ప్రభుత్వం నుంచి ఏం మద్దతు కోరుకుంటున్నారు సార్? మీరు భారత్ మీరు అడిగిన అసెంబ్లీలో మాట్లాడాలని కొడంగల్ ఇంటికి వచ్చి కలిసినావు, నాకు రిప్రజెంటేషన్ ఇచ్చిపోయినావు. ఒక ఆమె క్యాన్సర్తో చచ్చిపోయింది, పెన్షన్ కూడా వస్తలేదని తెచ్చి ఇచ్చినావు నాకు. అసెంబ్లీలో మాట్లాడినా ప్రభుత్వంలో కదలికి వచ్చింది. అలా ఒంటరి మహిళల పెన్షన్ ఇస్తున్నారు, మంచిది జరిగింది. ఆ మనం ఎవరినో అడిగినాం, ఇవాళ మనమే ఇచ్చే స్థానంలో ఉన్నాం. పెద్దలందరూ ఇవాళ రాష్ట్రం అంతా ఇక్కడికి వచ్చింది. ఇంకా మీకు మేలు జరగాలంటే ఏం చేస్తే ఉపయోగం ఉంటుందో చెప్పు. పెద్దలందరూ అక్కడ ఉన్నారు. భారత్ జోడో యాత్రలో భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ దగ్గర నన్ను మాట్లాడించారు, మీరందరూ మాట్లాడించారు నన్ను. ఏమంటే 1 man కమిషన్ వేశారు సార్. 18 జిల్లాల జోగిని వ్యవస్థ ఉంది. మన తెలంగాణలో 50,000 కుటుంబాలు ఉన్నాయి. ఒక కమిషన్ రిపోర్ట్ మా దగ్గర ఉంది. మా మేడం వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చారు మీకు ఇవ్వడానికి. మాకు అవకాశం, చిన్న అవకాశం, 2,000 లక్షల మందిని మార్చారు మీరు, మాకు దేవుడు. కానీ ఇక్కడ మా వాళ్ళు వచ్చి ఉన్నారు. ఆ కమిషన్ రిపోర్ట్ తీసుకున్నా. రఘునాథరావు గారి కమిషన్ రిపోర్ట్ నా దగ్గర ఉంది. దాని మీద ఏం చర్యలు తీసుకోవాలి చీఫ్ సెక్రటరీ గారు చెప్పాలి సార్. ఇంకొకటి, గతంలో మేము భారత్ జోడో యాత్రలో మేము చెప్పిన ఏంటంటే గతంలో జోగినిలో కొంత బడ్జెట్ కేటాయించి బయటకు తీసుకొచ్చారు సార్. 2005 నుంచి ఇప్పటి వరకు ₹1 ఇక్కడ ఇవ్వడం లేదు. మేము బయటికి రావాలంటే మాకు స్పెషల్ బడ్జెట్ ఉండాలి. కమిషన్లో ఉన్న రిపోర్ట్లు బయటికి తీసుకురావాలి. మా మహిళలందరూ కూడా పారిశ్రామికవేత్తలుగా చిన్న మినీ పరిశ్రమలు పెట్టడానికి మీరు సహకరించాలని, ఒక జోగినిలే కాదు, వెనుకబడ్డ సమగ్ర సర్వేలో 3 లక్షల మహిళలు మిగిలిన్నారు. ఆ 3 లక్షల మీద కాన్సన్ట్రేషన్ చేస్తే నిజంగా మేము జీవితాంతం రుణపడి ఉంటాం సార్. 3 లక్షల మందికి మీరు మేలుకొల్పాలని నేను ఆశిస్తున్నా సార్. ఇప్పుడు ప్రభుత్వం తరఫున ప్రభుత్వ పాఠశాలల్లో కానీ కళాశాలల్లో కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కాలేజీలలో పిల్లలకు బట్టలు కుట్టే, ఇంతకుముందు ప్రైవేటు పెద్ద పెద్ద సంస్థలకు ఇచ్చేది. నేను మొన్న పోయినసారి ఆదిలాబాద్లోనే స్పష్టంగా చెప్పిన, పిల్లలందరూ బట్టలు కుట్టే
వ్యాపారం మొత్తం మీకే అప్పచెప్పాలి వ్యవస్థలకు ఇవ్వడం ద్వారా. ఎందుకంటే చేతి నిండా మీకు పని కల్పించాలన్నదే మా ఉద్దేశం. మీకు మంచి లేటెస్ట్ మెషిన్లు ఇంకేం కావాలన్నా కూడా ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం ఉంటుంది. ఎవరెవరో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు కాదు, గ్రామాలలో ఉండే ఆడబిడ్డలకు చేతి నిండా పని కల్పించాలా, వాళ్ళ పిల్ల చదువుల కోసం, వాళ్ళ కుటుంబ గౌరవంగా బతికేదానికోసం ఆర్థికంగా మీరు బలపడాలనేదే మా ఉద్దేశం. ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఈ మహిళా సమాఖ్యలకు వీటన్నిటికి కూడా పావులా వడ్డీ కానీ ఆ తర్వాత సున్నా వడ్డీ కానీ మీకు ఇచ్చింది. ఈ 10 ఏళ్ళల్లో మీకు ఎప్పుడు వడ్డించింది లేదు, వడ్డించింది లేదు, వడ్డించింది లేదు. అందుకే ఇప్పుడు మళ్ళీ మార్పు తీసుకొచ్చి ఎక్కడ పోయినా నేను మన ఆదిలాబాద్లో పోయినా మొదట సంఘాలతోనే కూర్చొని మాట్లాడినా. ఇవాళ కొడంగల్కి వచ్చిన ఇన్ని వేల మంది వచ్చినా మీతోనే కూర్చొని మాట్లాడుతున్నా అంటే కుటుంబం బాగుపడాలి, కుటుంబం ఆర్థికంగా నిలబడాలంటే నగదు ఆడబిడ్డ చేతులనే ఉండాలి. ఇంటి ఆయన చేతులుంటే సాయంత్రం పోయి బెల్ట్ షాపులు ఇచ్చొస్తాడు. అవునా? ఆ వ్యవస్థ పరిస్థితి మారాలనే మీకు మీ చేతిలో పెత్తనం ఉండాలి, మీ చేతిలో నగదు ఉండాలనేది మా ప్రభుత్వ ఉద్దేశం. భవిష్యత్తులో మంచి కార్యక్రమాలు తీసుకొని మీ సున్నా వడ్డీ విధానాన్ని పెద్ద ఎత్తున అమలు చేసి ఆడబిడ్డలను ఆదుకుంటాం. సంఘాలను అన్నిటినీ మళ్ళీ బలోపేతం చేస్తాం. మీరు ఆశీర్వదించి మీరు అండగా ఉంటే ఈ ప్రభుత్వం మీ జీవితాలలో వెలుగు తీసుకొస్తుంది. మిమ్మల్ని లక్షాధికారులను గతంలో అన్నారు, ఇవాళ ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయడమే మా లక్ష్యం. లక్షకి ఇవాళ విలువ లేకుండా పోయింది. అవునా? లక్షాధికారి అంతకుముందు ఎవరో ఊరికి ఒక 4-5 ఉండేది, ఆయన లక్షాధికారే అనేటోళ్ళు. ఇవాళ లక్షలకు పెద్ద లెక్క లేకుండా పోయింది. కాబట్టి అందుకే ఆడబిడ్డల్ని కోటీశ్వరులను చేయాలంటే మీ సంఘాలను బలోపేతం చేయాలి, మీ సంఘాలను అభివృద్ధిలో భాగస్వాములను చేయాలి. ఈ ప్రాంతంలో చాలామంది మహిళా సంఘాలు కందులు కొంటారు. ఆ మధ్యలో ఒకసారి మీకు నష్టం వచ్చింది కందులు కొని కూడా. అవునా? మళ్ళా తేరుకోవడానికి మీకు చాలా సమయం పట్టింది. అందుకే ఐకేపీ ద్వారా మీరు కొనుగోలు కేంద్రాలు కానీ మీకు నగదు ఇవ్వాలని, మీకు బ్యాంకులో కూడా వడ్డీ వసతి అన్ని రకాలుగా మీకు లోన్ ఇచ్చే విధానాన్ని వడ్డీ లేకుండా మీకు ఇచ్చి మంచిగా మిమ్మల్ని నిలబెట్టాలనేదే ఐకేపీ సెంటర్లు ఇంకా బలోపేతం చేస్తాం. రాష్ట్రం నలుమూలల ఏ పంటలు వండినా మీ ద్వారానే కొనుగోలు చేయడానికి చర్యలు తీసుకుంటాము. అదేవిధంగా బట్టలు కానీ స్థానికంగా కుటీర పరిశ్రమలు లాంటివి ఏమేమి మీకు చేయగలమో మీరు ఆలోచన చేసి చెప్పండి. అధికారులు అందరు ఇక్కడ ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు, మొత్తం రాష్ట్ర పరిపాలనా యంత్రాంగం అంతా ఇక్కడనే ఉన్నది. మీరు ఏం అడిగినా చేయగలిగింది తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది, చేస్తుంది. మీ సారే ఇవాళ పెద్ద కుర్చీలు ఉన్నాడు, ఏం కావాలన్నా అందరు పిలిచి, నేను పెద్ద కుర్చీలు ఉన్నా సార్ వాళ్ళందరూ మన కొడంగల్ మీద దయ తెలిస్తేనే ఇవాళ 5,000 కోట్ల రూపాయలు అక్కడ వరుసగా మనం అభివృద్ధి శిలాఫలకాలు వేసుకున్నాం. ఇవాళ 3,000 జీవో ఇచ్చిండి, ఇంకా మనం నీళ్లు పెరిగి ఇదవుతుంది. దాదాపుగా 4,000 కోట్ల రూపాయలతోని కృష్ణా జలాలు మనం తెచ్చుకోనికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మనకు సంపూర్ణంగా సహకరించారు. దాదాపుగా 500 కోట్ల రూపాయలతోని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు అన్ని రోడ్లు ఇచ్చిండ్రు. సారు దామోదర్ సారు మనకు మెడికల్ కాలేజు, వెటర్నరీ కాలేజు, నర్సింగ్ కాలేజు అన్ని కాలేజీలను ఇవాళ మనకి ఇచ్చారు. ఇంజనీరింగ్ కాలేజ్ మనకు బడే చక్కగా లేకుండే, మన ప్రాంతంలో పిల్లలు చదువుకోవాలంటే ఏడికేడుకో పోయే పని ఉండే. తాండూరు పోవాలి, మహబూబ్నగర్ పోవాలి, నారాయణపేట పోవాలి, పట్నం పోవాలి, ఇట్లుండే. ఇవాళ అన్నీ కలిసి ఇంజనీరింగ్ కాలేజు, మెడికల్ కాలేజు, మహిళా డిగ్రీ కాలేజు, అన్ని కాలేజీలు, జూనియర్ కాలేజీలు అన్నీ ఎన్ని కావాలనో అన్ని, వెటర్నరీ కాలేజ్, అన్ని కాలేజీలు ఇవాళ చదువుకోనికే రాష్ట్రం నుంచి నలుమూలల. మనం గతంలో చదువుకోవాలంటే రాష్ట్రం అంతా తిరగాల్సి వచ్చేది. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడున్న పిల్లలు కూడా ఇవాళ కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఇవాళ ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చారు. పెద్దలందరూ మన సంతోషంలో భాగస్వాములు కావాలని వాళ్ళు వచ్చి వాళ్ళందరికీ కూడా గట్టిగా సపోర్ట్లతో మీరు స్వాగతం పలుకుతారు. వారిది ట్రాక్టర్ కొనుగోలు చేసింది, 2 ఎకరాలు కొనుగోలు చేసింది ఆమె మన పద్మమ్మ గారు, పోలేపల్లి గ్రామం. వారిని మాట్లాడవలసిగా కోరుచున్నాము. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి గారికి, మన మహిళా సంఘాలకు, మన పోలీసులకు అందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలుగా చెప్తున్నాను. మేము సంఘంలో లేనప్పుడు ఒకలాగా ఉన్నాము, సంఘంలో ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నాము.
మాకు మాకేముందంటే మా 60-70 సంఘాలు ఉండే సార్ మా ఊళ్ళో. 70 సంఘాలకు గ్రామ సంఘం బిల్డింగ్. నీ పేరేమో అన్నావు మళ్ళీ చెప్తాలి. పద్మమ్మ సార్. పద్మమ్మ ఏ ఊరు? పోలేపల్లి సార్. పోలేపల్లి ఏది మన గుడి? అవును సార్. అవునా? సరే సరే. నరసింహ ఉన్నాడా మీ ఊర్లో? ఉన్నాడు సార్. ఉన్నాడా? ఉన్నాడు. మన ముఖ్యమంత్రి మన కోసము ఎంత పోరాడుకుంటా ఈ రోజు మన అందరుని తోలుకొని విమానంలో వచ్చిందంటే మన అక్కజల్లండ్రు ఈడ కోగిలా ఉండరు, ఎదురు చూస్తున్నారని పేరు పేరున మనల్ని తలుసుకుంటూ వచ్చిండు మన ముఖ్యమంత్రి. అంటే మన అన్న, మన సీరియల్ ఇన్ఫామ్ చూడు, మన అన్నకు ర్యాకెట్లు కడితే సారోళ్ళందరినీ పోలేపల్లి జాతరకు విలువ. సారోళ్ళందరినీ మన జాతర ఎట్లా జరుగుతుందో చూసిపోతారు. పిలుస్తాం సార్. ర్యాకెట్లు పుణ్యానికి ర్యాకెట్ కడితే మనం ప్రసాద్ సార్ ఉన్నాడు కదా సార్, అమ్మమ్మూరు పోలేపల్లి మన స్పీకర్ సార్, మాకందరికి మైకులు ఇచ్చేది ఈసారి. మాట్లాడి నీ వల్ల నా బిడ్డ బతికింది సార్, నడుపుకున్న పిల్ల. ఓకే సంతోషం. నా బిడ్డకి 2 కొడుకులు సార్. అవునా? అవును సార్. బిడ్డను దత్తు తీసుకున్నావు? అవును సార్. మంచిగా ఎంచుకో, మంచిగా చదివి. సరే. ఏం చదువుతుంది బిడ్డ? బిడ్డ 12 అయిపోయింది సార్. 12 అయిపోయిందా? మంచిగా చదివి. సరే. ఓ కొడుకు ఇంజనీర్, ఓ కొడుకు డాక్టర్. సార్. మరి ఏమైనా ఏం చదివిద్దామని ఐఏఎస్ చెప్పి మంచిగా చదివించి చేపిస్తా సార్. మంచిదమ్మా, మంచిది. సంతోషం. అందరికీ నమస్కారం. నా పేరు మొగలమ్మ. మన ముఖ్యమంత్రి గారికి, తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నాకు చిన్నగా ఉన్నప్పుడే పోలియో వచ్చి 2 కాళ్ళు పోలియో రావడం జరిగింది. తర్వాత నేను సజ్జకాన్పేటలో 10th వరకు చదువుకోవడం జరిగింది. తర్వాత మహబూబ్నగర్లో ఇంటర్ చేసి ఇక్కడ మండల్ మహిళా సమాఖ్య ద్వారా నేను హైదరాబాద్లో ఎస్ఆర్ శంకరన్ గారి ఎన్జిఓలో సోషల్ వర్కర్గా పనిచేయడం జరిగింది. పనిచేస్తున్న క్రమంలో మన అక్కడ పేదరికం, వికలత్వం గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. శారీరకంగా నాకు వికలత్వం ఉంది, నేను కూడా వికలాంగుల గురించి పని ఎందుకు చేయరాదు, నేను ఖచ్చితంగా నాలాంటి వికలాంగులను కూడా బయటికి తీయాలని గ్రామాల్లో ఉన్న వికలాంగులను గుర్తించి సంఘాలు చేసి మండల వికలాంగుల సంఘాలు కూడా చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తున్న క్రమంలో నేను ఇంటర్ చేసి ఆ ఖాళీగా ఉండొద్దని పీజీ డిగ్రీ కూడా చదవడం జరిగింది. తర్వాత 2004లో నాకు ప్రిన్స్ చార్లెస్ ద ఇండివిజువల్ లీడర్ ఆన్ ద గ్రేట్ ఆఫ్ ద సొసైటీ అని బిరుదు ఇవ్వడం జరిగింది. తర్వాత సోనియా గాంధీ గారు నాకు 2004లో రాజీవ్ గాంధీ ఫౌండేషన్ కింద నన్ను ఢిల్లీకి పిలిపించి తన ఇంట్లో 9 రోజులు పెట్టుకొని ట్రైనింగ్ ఇచ్చి 3 వీలర్ కూడా ఇవ్వడం జరిగింది. కూర్చో. కటిక పేదరికం, వారి కుటుంబం చాలా కటిక పేదరికం, రెక్కాడితే కానీ డొక్కాడం దీన పరిస్థితి. సంఘంలో చేరి చిన్న అప్పుతోటి కిరాణా మొదలుపెట్టి ఆ తర్వాత హోటల్, ఆ విధంగా ఎదిగి ఆమె ఎదగడమే కాకుండా మరికొంతమందికి ఊతమైంది. అసలు ఆమెకు హిందీ భాషే రాదు. అయినా పట్టుబట్టి 70 రోజుల్లో హిందీ భాష నేర్చుకొని ఓనమాలే తెలవని హిందీ భాషని అనర్గళంగా మాట్లాడే స్థాయికి ఎదిగి పట్టుదలతో నేర్చుకుని ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో హిందీలో అనర్గళంగా అక్కడి మహిళలను ఉత్తేజపరిచింది ఆ చైతన్యమూర్తి. ఆవిడెవరో కాదు, మన వసంత గారు, హుస్నాబాద్ గ్రామం, వికారాబాద్ మండలం. అమ్మ హిందీలోనే మాట్లాడు. इधर आए सुनो सार को, मुख्यमंत्री सार को आए सुनो, बड़े आदमी को, हमारे दीदी लोगों को, भैया उनको, सारे लोगों को नमस्कार। मेरे नाम वसंत है, हमारे गांव हसनाबाद है, मंडल कोडंगल है। मैं समूह में जुड़ने के पहले गरीबी बहुत थे। मेरे 3 बच्चे हैं, 3 बच्चों को पालने के भी मेरे पास कुछ जमीन नहीं है, जायदाद नहीं है। मैं कैसा पालना, मैं इसको सब पढ़ाना, अच्छा तरह से शादी करना, एक घर बन लेना, ये मेरे को ऊपर है, मेरे ऊपर है। मैं समूह में जोड़ने के बाद बीमा मित्र का काम कर लेते, यूपी जाने के लिए मेरे को समय के वाले मदद दिए। हिंदी ट्रेनिंग लेने के लिए 70 दिन महबूब नगर, उम्मड़ी महबूब नगर में 300 महिला लोग ट्रेनिंग लेके उत्तर प्रदेश, उत्तराखंड, हरियाणा, मध्य प्रदेश, पंजाब, लद्दाख, ये सारे अदर राज्य में जाको हिंदी में गरीबों को पहचान करके समूह बनाए, ग्राम संगठन बनाए, समय के बनाए। वो पैसे से मेरे बच्चों को
अच्छा तरह से पढ़ाई भी कर दिए। बड़ी लड़की को HPT ट्रेनिंग करवाई, छोटी लड़की की 15 क्लास डिग्री पढ़ाई, लड़का को भी 15 तक पढ़ा के तीनों को शादी करे, एक घर बन लिए। अभी अच्छा तरह से मैं 15 लाख 20 लाख तक कमा दिए। मैं तो मेरे ऊपर है अभी दूसरा राज्य में जाको काम करने को। हमें सारे लोग 1000 महिला लोग हैं। महबूब नगर में 300, खम्मम, कामारेड्डी, वरंगल, ये 4 जिला में 1000 महिला लोग हैं। उधर आपके नाम क्या है अम्मा? कुछ नाम बोले। वसंता सर। वसंता, ओ बाहुबली पिक्चर देखे, सिनेमा देखे सर। उसमें काले के कौन से गांव के? देवर होता सर है? हमारे देवर होता सर। आपके देवर ही है? फिर कभी यहाँ कोडंगल को लेकर आने। ठीक है सर, ठीक है सर, लेके आएंगे। बाहुबली कालेकेड माऊर है ना? నాకు మరదే ఇక్కడ సార్ ఆయన నా కాన్స్టిట్యున్సీ హస్నాబాద్. బాహుబలి సినిమా చూసినావా? దాంట్లో మెయిన్ వీల్ అన్నాడు కాలకేడు. కాలకేడు మా కొడంగల్ హస్నాబాద్. सर మా ఊర్లో మీటింగ్ పెట్టడానికి ये सब लोग ऐसा समझ रहे अपने कोडंगल को केड़े गांव समझ रहे। अपने लोग बहुत दूर पहुंचा हुआ है, इन लोगों को समझाओ, साफ लोगों को। सर हम केड़े गांव वाले नहीं, बहुत शहर वाले को भी हम कुछ शहर में काम करके वहाँ भी मीटिंग करे तो हर अधिकारी लोग आए तो हमें बात करने की भी ताकत आ गई। हमारे पाँव के ऊपर हमें रह को काम करने की भी सिद्ध है। हमारे भी अभी खाली टाइम पे हमें खाली है। अक्टूबर में हमें पंजाब जाको 1 महीना काम करके 35 समूह बना के आई। वहाँ पे हमारा रिसोर्स फीस है 1 दिन में 1500 रुपये। कम से कम हमारे 30 दिन का 45,000 आते हमारे को। वो पैसे से हमारे बच्चों को शादी किए, घर बनाए, अच्छा से है सर। आप समूह में जुड़ने के बाद इतना तक आ गए। हमें अधिकारियों से बात करने को 10 अभी ये वेंकट रेड्डी साहब है, मंत्री है, अपने लिए जो कुछ भी होना है साहब से हिंदी में बात करो। क्या बोल रहे? बोले वसंता बोलिए। सर हमारे का भी काम करने भी काम होना सर। दूसरा राज्य में जाको काम करने को तैयार है सर। अभी हमारे जैसा दीदी लोग भी यहाँ बैठ गए सर। CRP दीदी लोग है सर, 5 लोग है यहाँ पे। में काम करने के लिए उठो, आप लोग उठो थोड़े से। अब सोनिया गांधी कॉन्स्टिट्यूंसी अमेठी को जाने को रेडी है? हाँ सर, आगरा, अलीगढ़, औरैया, इटावा, झांसी पूरा घूम के आए सर। केरला भी जाना, राहुल गांधी गाने भी जाना। जाएंगे सर, अमेरिका भी जाएंगे सर, ऑस्ट्रेलिया भी जाएंगे। बहुत बहुत शुक्रिया। ఒకసారి మీరు లేవండి సిఆర్। वसंता सबको हिंदी सिखाओ। सबको आएंगे सर। आप अकेला सीखना नहीं, सबको हिंदी सिखाना। सिखाएंगे सर। ये दीदी लोग भी हमारे साथ। थोड़ा थोड़ा इंग्लिश भी सिखाओ, इंग्लिश भी आप भी सीखो, आपको बच्चे को पढ़ा सकते। ठीक है सर। సార్ ఒక విన్నమం సార్, హస్నాబాద్లో వివో మీటింగ్ అయినా ఏమన్నా మీటింగ్లు అయినా మాకు చెట్ల కింద కూర్చోవడం ఉంది సార్। ఒక వివో ఆఫీస్ కావాలి సార్। वीओ ऑफिस बोल रहे अभी सीएम साहब बोल रहे दे दिए आपको, सैंक्शन हो गए। ठीक है सर। अब 5 లక్షల రూపాయలతోటి ఇంకొక కొడుకుని అమెరికాలో ఎంబీఏ చదివిస్తుంది ఆమె మన యశోదమ్మ, దౌలతాబాద్ గ్రామం మరుగు మండలం. గట్టి చప్పట్లతోటి ఆమెకు ఎంకరేజ్ చేయాల్సిన అవసరం ఉంది. సంఘంలో నేను చేరక ముందు అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉండేదాన్ని. సంఘం నుంచి బయటకు వెళ్తే ఎన్నో రకాలు నానా రకాలైన అవమానాలు, ఇబ్బందులు కూడా ఎదుర్కోవడం జరిగింది సార్. కొంచెం పెద్ద కుటుంబంలో ఉండి బయటకు వెళ్ళలేను, తిన్నిక తిండి లేకుంటుంది కానీ బయటకు వెళ్ళలేని పరిస్థితిలో నేను మహిళా సంఘంలో 1995లో చేరాను సార్. మాది గులాబీ మహిళా సంఘం. మహిళా సంఘంలో చేరిన తర్వాత గ్రామ సంఘము, మండల సమాఖ్య, జిల్లా సమాఖ్యకు నేను ఎన్నికయి ఎన్నో రకాల శిక్షణలు నేను తీసుకోవడం జరిగింది సార్. ఆ శిక్షణల ద్వారా మ్యాథ్స్ చట్టము